వంగవీటి రంగాను హత్య చేసింది టీడీపీయేనని ఆరోపించారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. హత్య రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబే అన్నారు. వివేకానందరెడ్డి హత్య టీడీపీ హయాంలోనే జరిగిందన్నారు వెల్లంపల్లి. చంద్రబాబు మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయంటూ మండిపడ్డారు ఆయన. హత్య రాజకీయాలు ఎవరు చేస్తారండి? మనకు తెలియదు. వంగవీటి మోహన్ రంగా గారిని ఏ విధంగా తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు వాళ్ళు ఏ విధంగా ఆయన్ని ఏ విధంగా చేశారో మనకు తెలియదా? హత్యలకి, వెన్నుపోట్లకి, దిక్కుమాల రాజకీయాలకి, నీచ రాజకీయాలకి అన్నిటికీ కూడా పేరేముందంటే అది చంద్రబాబు నాయుడు. నారా చంద్రబాబు నాయుడే వీటన్నిటికీ కూడా బ్రాండ్ అంబాసిడరు. ఎందుకంటే అతను దాంతోనే పైకి వచ్చాడు. ఎప్పుడైనా ప్రజలతో పొత్తుందని ఎప్పుడైనా చెప్పగలుగుతాడా? నేను ప్రజల బలంతో గెలుస్తానని చెప్పగలుగుతాడా? కాసేపేమో వాజ్పేయి బలంతో గెలిచా అంటాడు, కాసేపేమో నరేంద్ర మోడీ బలంతో గెలిచాడు, కాసేపు కమ్యూనిస్ట్ పార్టీ బలంతో గెలిచాడు. ఎప్పుడైనా సొంతంగా నేను నా కాళ్ళ మీద నేను గెలిచానని చెప్పనే ధైర్యం చంద్రబాబుకు ఉందా? దానికి తగ్గట్టు మన దత్తపుత్రుడు గారు వివేకానంద రెడ్డి గారి హత్య ఎప్పుడు జరిగిందమ్మా? మీ ప్రభుత్వంలో కదా. అప్పుడు నువ్వు గాడిదలు కాసావా? నువ్వేమన్నా అప్పుడు నువ్వేగా ముఖ్యమంత్రివి, గాడిదలు కాసావా? అప్పుడు సునీతమ్మ ఏం చెప్పింది? అప్పుడు నీ మీద ఆరోపణలు చేయలేదా? మరి ఈరోజు ఆమె ఎందుకు చేస్తుంది? నీ ప్రలోభాలు కదా. ఈ రాజకీయాలు అందరూ తెలియదా? చంద్రబాబు నీచ రాజకీయాలకి ఎన్ని కుటుంబాలైనా గొడవ పెడతాడు, ఏ విధంగానే గొడవ పెడతాడు. దిక్కుమాల రాజకీయాలకి, అవినీతి రాజకీయాలకి, కుళ్ళు రాజకీయాలకి, కుతంత్ర రాజకీయాలకి అన్నిటి కూడా చంద్రబాబే బ్రాండ్ అంబాసిడర్. వాడు ఏదో మాట్లాడుతున్నాడు, దెయ్యాలు వేదాలు వలిస్తున్నాడు. ఎవరు నమ్ముతారా?